అందరికీ నమస్తే అండి. ప్రపంచ కప్ T20 ప్రపంచ కప్ ఇప్పుడు జరుగుతోంది కదా. ఈరోజు సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసే ఉంటారు అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే హైలైట్స్ అయినా ఖచ్చితంగా చూడండి. భలే ఉంది మ్యాచ్, భలే థ్రిల్లింగ్ ఉంది అసలు. సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అంటే ఖచ్చితంగా అందరూ రిజల్ట్ ఊహించే ఉంటారు, సౌత్ ఆఫ్రికానే గెలుస్తుందిలే అని. ఎందుకంటే బలమైన జట్టు, హాట్ ఫేవరెట్స్లో ఒక జట్టు, బలమైన బ్యాట్స్మెన్ ఉన్నారు కదా అని. కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నారు, వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు. సో ఈరోజు జరిగిన మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు జరిగాయండి. ఫస్ట్ మ్యాచ్ టై అయింది, ఆ తర్వాత సూపర్ ఓవర్కి వెళ్ళారు. సూపర్ ఓవర్లో టై అయ్యారు, 2 జట్లు స్కోర్ ఈక్వల్ అయింది. ఇక రెండో సూపర్ ఓవర్లో రిజల్ట్ వచ్చిందనమాట. రెండో సూపర్ ఓవర్ కూడా భలే థ్రిల్లింగ్గా ఉంది అసలు. అందులో మనం చూసుకుంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 187 రన్స్ చేసింది 20 ఓవర్లకి. దానిలో డికాక్ 59 అండ్ రికల్టన్ 61 చేశారు. దాంతో ఈ ఆఫ్ఘనిస్తాను కరెక్ట్గా 19.4 ఓవర్లకి 187 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. 187కి ఆల్అవుట్ అయింది. దీనిలో ఓపెనర్ గుర్బాజ్ 84 పరుగులు చేశాడనమాట. ఇక చివరిలో రషీద్ ఖాన్ 20 రన్స్ చేశాడు. సో దాంతో మ్యాచ్ టై అయింది. టై అయి సూపర్ ఓవర్కి వెళ్ళింది. ఈ సూపర్ ఓవర్లో అసలైన థ్రిల్ ఉంది. ఫస్ట్ సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ 17 రన్స్ చేసింది. సో సౌత్ ఆఫ్రికా కూడా సేమ్ 17 చేసింది. అంటే మళ్ళీ సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఇక మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్కి వచ్చింది మ్యాచ్. సెకండ్ సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా 23 రన్స్ చేసింది. డేవిడ్ మిల్లర్ 2 సిక్స్లు కొట్టాడు, 23 రన్స్ చేశారు. సో వీళ్ళ టార్గెట్ 24, ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్. ఫస్ట్ బాల్ డాట్, కేశవ్ మహారాజ్ బౌలింగ్ వేశాడు. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ అవుట్, వికెట్ పడింది. ఆఫ్ సైడ్ స్క్వేర్ కట్లో స్లిప్ అనుకోండి, గల్లీ పాయింట్లో క్యాచ్ సెకండ్ బాల్కి. ఇక 4 బాల్కి 24 కొట్టాలి, అంటే 4 సిక్స్లు ఖచ్చితంగా కొట్టాలి. ఆ టైంలో గుర్బాజ్ బ్యాటింగ్కి వచ్చాడు. ఆల్రెడీ ఈ మ్యాచ్లో విధ్వంస్కర్ ఇన్నింగ్స్ ఆడాడు. 200 స్ట్రైక్ రేట్తో 42 బాల్స్కి 84 కొట్టాడు. సో మ్యాచ్ ఇక్కడి వరకు రావడానికి అతనే కారణం. సో ఆయన బ్యాటింగ్ వచ్చిన వెంటనే 3వ బాల్ 6, 4వ బాల్ 6, 5వ బాల్ 6. సో వరుసగా 3 బాల్లకు 3 సిక్స్లు కొట్టడంతో ఇంకా ఒక బాల్కి 6 రన్లు కొడితే విన్ అయిపోతాయి ఆఫ్ఘనిస్తాన్. ఇంకా సంచలనం. ప్రపంచ క్రికెట్లో ఇది గుర్తుండిపోయే ఇన్నింగ్స్, గుర్తుండిపోయే మ్యాచ్ అయిపోద్ది ఇంకా ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే కనుక. సో లాస్ట్ బాల్కి 6 కొట్టాలి, అప్పుడు వైడ్ పడింది. సో ఒక బాల్కి 5 రన్స్ కొట్టాల్సి వచ్చింది. ఒకవేళ 4 కొడితే మ్యాచ్ టై అవుద్ది, మళ్ళీ ఇంకో సూపర్ ఓవర్కి వెళ్తారేమో. సో అంత ఉత్కంఠభరితంగా జరిగింది. ఇంకా చివరి బాలు 4 లేదు, 6 లేదు, క్యాచ్ అవుట్ అనమాట. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ అంత థ్రిల్లింగ్ని పంచింది. సాధారణంగా 2020 అంటేనే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు, థ్రిల్లింగ్ ఉంటుంది. ఈరోజు మ్యాచ్ మాత్రం మరింత ఆసక్తికరంగా జరిగిందనమాట. సో దాంతో ఒక్కసారిగా ప్రపంచ కప్ మీద అందరు ఫోకస్ పడింది. ఇప్పటి వరకు ప్రపంచ 2020 కప్ దీనిలో 6 మ్యాచ్లు టై అయ్యాయండి. ఫస్ట్ T20 ప్రపంచ కప్ 2007లో జరిగింది. అప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టై అయింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్లో బౌల్ అవుట్ చేశారనమాట. సూపర్ ఓవర్ కాదు, బౌల్ చేయాలి. బాల్ అవుట్ చేస్తే దానిలో ఇండియా ఏకపక్షంగా గెలిచింది. ఆ తర్వాత 2012లో 2 టై అయ్యాయి. తర్వాత 2024లో ఒక 2, ఇప్పుడు తాజాగా ఇది 6వ మ్యాచ్ టై అవ్వడం. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం సౌత్ ఆఫ్రికా పూర్తి ఆధిపత్యం అయితే చెలాయించలేదు. నిన్న కూడా మీరు చూసే ఉంటారు, ఇంగ్లాండ్కి నేపాల్కి జరిగిన దానిలో కూడా నేపాల్ ఆల్మోస్ట్ గెలిచే వరకు వెళ్ళింది. నేపాల్ గెలిచే వరకు వెళ్ళింది, గెలవలేదు. కానీ గెలిస్తే మాత్రం అదొక సంచలనం నమోదయ్యేది. నిన్నటి మ్యాచ్ కూడా ఒకసారి మీకు చెప్తా చూడండి. అది గెలిస్తే మాత్రం మ్యాచ్ ఖచ్చితంగా సంచలనమే. న్యూజిలాండ్ UAE మ్యాచ్ కూడా, ఇంగ్లాండ్ నేపాల్ మ్యాచ్ జస్ట్ 4 రన్ల తేడాతో నేపాల్ ఓడిపోయిందనమాట. ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 184 రన్స్ చేసింది. నేపాల్ చేజింగ్లో 180 రన్స్ చేసింది.
ఇంగ్లాండ్ లాంటి జట్టు ఒకప్పుడు 2020 ప్రపంచ కప్ విన్నర్ ఇంగ్లాండ్. సో ఆ టీం మీద నేపాల్ లాంటి పసికొన జస్ట్ విన్నింగ్ వరకు వెళ్ళి ఓడిపోయిందనమాట. అట్లా ఒక సంచలనం నమోదయ్యేది మిస్ అయింది. అండ్ ఓవరాల్గా 2020 ప్రపంచ కప్ అయితే కాస్త ఇంట్రెస్ట్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.